My name is Madhupriya. My name is Vishnuvardhan. We are studying 6th class. ఈ రోజు చెప్పుకునే టాపిక్ పదార్థాలు వస్తువులు. పదార్థాలు మూడు రకాలు: పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు. కొన్ని పదార్థాల గుండా చూసినప్పుడు వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయని మనకు తెలుసు. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణ: గాజు గుండా నుంచి చూసినప్పుడు చాక్పీస్ స్పష్టంగా కనిపిస్తుంది. అగ్గి డబ్బా గాజు గుండా నుంచి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అట్ట ముక్క గాజు గుండా నుంచి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గాజు పారదర్శక పదార్థాలకు చక్కటి ఉదాహరణ అని చెప్పచ్చు. పాక్షిక పారదర్శక పదార్థాల గురించి తెలుసుకుందాం. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులు చూడగలం, కానీ స్పష్టంగా చూడలేం. ఇటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. గాజు ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. నూనె పూసిన కాగితం ద్వారా కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. పాక్షిక పారదర్శక పదార్థాలకు చక్కటి నూనె పూసిన కాగితం ఉదాహరణ. కొన్ని వస్తువుల గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు చూడలేం. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణ: అట్ట ముక్క అవతలి వస్తువులను చూడలేం. నోట్బుక్ అవతలి వస్తువులను చూడలేం. కాబట్టి అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ అట్ట ముక్క, నోట్బుక్. థ్యాంక్ యూ.